Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికి ప్రైజ్ లార్డ్. ఆయన క్రియలను అంతం వరకు చేయవాలి ధన్యుడు. ఇక ఆయన ఇవ్వబోతున్న ప్రతి ఈవిని కూడా పొందబోతున్నాడు. ఆయన క్రియలను చేయడం అంటే ఏంటి, లేదా తండ్రి క్రియలను చేయడం అంటే ఏంటి? అప్పటి వరకు మనం చదువుకుంటున్నాం, క్రియలు చేయడం అని, అధికారం పొందడం అని, ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం. కానీ ఆయన క్రియలు చేయడం, జాగ్రత్తగా చేయడం అంటే ఏంటి? ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. చూడండి, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అప్పుడు నా క్రియలు అని పలుకుతున్నారు అంటే ఆయన క్రియలు ఏమై ఉన్నాయి మనకు తెలియాలి. వాక్యమైన యేసయ్య శరీరధారిగా భూమి మీదకి వచ్చి నేనే మార్గం అని చెప్పలేదా? నేనే సత్యం అని చెప్పలేదా? ఆ జీవం ఆయనే అని చెప్పలేదా? ఇప్పుడు ఆయన క్రియలు అంటే ఏంటో మనకి తెలియకపోతే మనం ఎలా అంతం వరకు చూస్తాం? ఆయన క్రియలనట జాగ్రత్తగా అంతం వరకు చేయాలట. ఆయన క్రియలను జాగ్రత్తగా అంతం వరకు చేయాలి అని చెప్పండి. ఆయన క్రియలు జాగ్రత్తగా అంతం వరకు చేయాలి. హల్లెలూయా. ఆయన క్రియలు అంటే ఏమిటి అని మనకు అర్థం అవ్వాలంటే, ఒకటి ఆయన జీవిత శైలి మనకు అర్థం అవ్వాలి, ఆయన విధి విధానాలు మనకు అర్థం అవ్వాలి, ఆయన ఏం చెప్పారో మనకు అర్థం అవ్వాలి, ఆయన ఎలా బ్రతకమన్నారో మనకు అర్థం అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏమి క్రియలు చేయమన్నారో మనకు అర్థం అవ్వాలి. ఇంకొక మాట కూడా చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ప్రతి వాని కొరకు ఆయన ఏం సిద్ధపరిచారట? జీతం. ఒక మాట చెప్పనా, పెళ్లి కుమార్తె సంఘం తన్ని తాను సిద్ధపరచుకుంటూ అలంకరించుకుంటూ సిద్ధపడుతుంది. యేసు ప్రభు ప్రతి వానికి ఇవ్వడానికి జీతాన్ని రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ రెడీ చేసుకొని ఉన్నారట. జీతం, నేను సిద్ధపరిచిన జీతం నా ఇప్పుడు ఉంది. ఆల్రెడీ ఆయన జీతాన్ని కూడా రెడీ చేసుకునే రెడీగా ఉన్నారట. చెప్పుతున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఈరోజు ప్రశ్న, ఫస్ట్ ఆయన క్రియలు మ్యూట్ లో పెట్టండి. రీసౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టండి.
ఈరోజు మన ముందున్న ప్రశ్న, ఆయన క్రియలు మనకి తెలుసా వ్యక్తిగతంగా? రెండవది, ప్రతి వాని క్రియకు కూడా ఆయన జీతం సిద్ధపరిచారట. సో మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసు, తప్పించుకోలేం. కనుక జీతం పొందుకునే విధంగానే మన క్రియలు ఉన్నాయా? మూడో ప్రశ్న, అంతము వరకు ఆయన క్రియలు చేయగలమా, చేస్తున్నామా? ఈ మూడు ప్రశ్నలు ఈరోజు మనం వేసుకున్నాం. ఆయన క్రియలు అంటే ఏంటో తెలియకుండా ఎలా ఆయన క్రియలు చేస్తాం మనం? అంతం వరకు ఆయన క్రియలు చేయవాడే కూడా ఆయన ఇవ్వబోతున్న అధికారంను పొందుకుంటాడు. మరి ఆయన క్రియలు అంటే ఏంటి? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మా మనస్సాక్షి, మా హృదయం మాతో మాట్లాడుతున్నప్పుడు, మా ప్రాణం మాతో మాట్లాడుతున్నప్పుడు, నీ క్రియలను అనుసరించి మేము చేయలాగిన మమ్మల్ని పూర్తిగా మీరు టేక్ ఓవర్ చేయమని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ర ప్రభా, స్తోత్రములు తండ్రి. వందనాలు చెల్లించుకొంచున్నాం నాయన, మీకే స్తోత్రములు నాయన. నా తండ్రి ప్రభా, మరి నా తండ్రి అంతం వరకు నా తండ్రి ప్రభా మీ క్రియలు చేయమని నా తండ్రి ఇప్పుడు చేయనట్లుగా నాయన, నా తండ్రి నాయన మీ తండ్రి క్రియలు చేయడము అనగా నా తండ్రి ఏమిటి అని నా తండ్రి మీరు మాకు నాయన ఈ దినము ప్రశ్న వేసుకుంటుండగా నా తండ్రి ప్రభా, మీరే జీవమై మార్గమై సత్యమై ఉంటుంది అని చెప్పి ఉండగా ఆయన మీ క్రియలను జాగ్రత్తగా అంతం వరకు చేయాలని ఆయన నా తండ్రి మీ జీవిత శైలి ఎలాగనున్నదో, మీరు ఎలా బ్రతకాలని మాకు చెప్తున్నారో, ఏ విధంగా నా తండ్రి ప్రభా నాయన మేము నా తండ్రి ప్రభా ఏ క్రియలను చేయాలి అన్న విషయాన్ని మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములయ్యా. ప్రతి వాని కొరకు మీరు సిద్ధపరిచిన ఆ జీతంను మీరు రెడీ చేసుకుని ఉన్నారు ప్రభా. నాయన నా తండ్రి నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఉండగా నాయన మరి నా తండ్రి ప్రభా మీ క్రియలు అంటే ఏమిటి? మీ క్రియ నాయన ప్రతి వాని క్రియకు మీరు జీతం సిద్ధపరిచి ఉన్నారు కదా, ఆ జీతంను పొందుకునే విధంగా మా క్రియలు ఉన్నాయా అని ప్రశ్నించుకునే వారముగా నా తండ్రి అంతం వరకు మీ క్రియలను చేయగలమా అని మేము ప్రశ్నించుకునే వారముగా నాయన నా తండ్రి ప్రభా మా మనస్సాక్షి, మా హృదయము, మా ప్రాణము మాట్లాడుతుండగా నా తండ్రి ప్రభా మీ క్రియలను చేయుటకు మమ్మల్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 అందరం చెప్దాం ఆమేన్. 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 మనం ఆయన క్రియలు చేయాలి అంటే ఒక పోరాటం ఉంది. ఏంటి ఆ పోరాటం? మనం అంతం వరకు చేస్తామా లేదా అని ఒక పోరాటం ఉంది. నువ్వు ఒక కార్యం చేయాలని నువ్వు నిశ్చయించుకున్నావు, దానిని ఈరోజు చేస్తున్నావు, రేపు చేస్తున్నావు, ఏదో ఎల్లుండి దొరకవా అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. పడిపోవడము అంటే ఏంటి అని చాలా డీటెయిల్డ్ గా చూసుకున్నాం. ఒక 10 సంవత్సరాల తర్వాత అన్నా పడిపోవా అని ఎదురు చూస్తున్నవాడు ఉన్నాడు. ఎందుకంటే వాడి ప్రయత్నమే పడగొట్టాలి. ఇప్పుడు మనం ఎలా తయారవ్వాలంటే, ఏది వచ్చినా నేను నిలబడి ఉంటా,
ఏది వచ్చినా ఈ తీర్మానం మీద నేను నిలబడి ఉంటానని ఆ క్రియల పట్ల మనం ఒక విశేషమైన శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్. అండ్ ఇది అటైన్ చేయాలి అంటే మన హృదయంతో మన హృదయంలో ఆయనతో ఒక కొత్త నిబంధన జరగాలి. ఏం జరగాలండి? కొత్త నిబంధన జరగాలి. ఒక మాట చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనము. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. ఆ నిబంధన ఏంటి? హృదయంలో ఆయన ధర్మ విధిని వ్రాయడం. హల్లెలూయా. ఆమేన్. ఏంటండి ఆ కొత్త నిబంధన? హృదయంలో ఆయన ధర్మ విధులు రాయడం. హల్లెలూయా. హల్లెలూయా. అనిపించచ్చు, అయ్యో ఈ వాక్యం అంతా నాకు తెలియదే, నేను ఏం చేయగలను ఇప్పుడు అని. అవును, మనకేమీ తెలీదు. కానీ హృదయాన్ని దేవునికి అప్పగించి చూడు. ఆయన ధర్మ విధిని హృదయంలో రాసి, ఇది నా మార్గం అని, ఇది నా ధర్మ విధి అని అనుక్షణం నేర్పిస్తూ ఆత్మ అయిన వాడు నడిపిస్తున్న ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ కి మనం అందరం చేరాలి. అప్పుడు మాత్రమే ఆయన క్రియలను అంతం వరకు చేయుట సాధ్యం. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా ఉండాలి అంటే హృదయం లోపల ఆలోచనలు ఉబికి వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల్లో ఏది దేవుని నుండి వస్తున్న ఆలోచన అని పికప్ చేసుకోవాలి. ఎందుకంటే లోకం నీకు నేర్పిస్తున్న పాఠాలు, లోకం నేర్పిస్తున్న ధర్మ విధులు, ఇదే పద్ధతి, ఇదే ఆచారం అని నేర్పిస్తున్న ప్రతి ఆచారం, ఇదే మర్యాద అని చెప్పుతున్న ప్రతి లోక మర్యాద, ఇవన్నీ కూడా దేవుని ఎదుట మన క్రియలు మురికి గుడ్డలతో సమానం. ఇదే మర్యాద అని నేర్చుకుంటున్న క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కరెక్ట్ గా చేస్తున్నాను అనుకుంటూ నడుస్తున్న మన జీవితం దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. హృదయంలో అనేకమైన ఆలోచనలు ప్రవాహం వల్ల వస్తూ ఉంటాయి. వాటి మధ్యలో ఆయన ధర్మ విధి కూడా ఉంటుంది. పికప్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూతలందరూ కలిసి ఆయన సన్నిధికి వచ్చిన సమయం ఆయన అపవాదితో మాత్రమే ఎందుకు మాట్లాడాలి అంటే అపవాదిని పికప్ చేసి మాట్లాడారని అర్థం, అంతే కదా. మరి ఇతర దేవదూతలతో ఏం మాట్లాడారు? పికప్ చేసి చెప్పారా? చెప్పలేదే. అంత స్పెసిఫిక్ గా ప్రవాహం వల్ల వస్తున్న అనేకమైన ఆలోచనలో నుండి క్రీస్తు యొద్ద నుండి వస్తున్న ఆలోచన ఏది అని పికప్ చేసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని చెప్పిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడకపోతే మనం ఆయన స్వరాన్ని ఎలా వింటాం?
గమనించండి, అనేక ఆచారాలతో నిండుకుపోయిన ప్రపంచంలోని ఆయన విధి ఇది అని, ఆయన ఉద్దేశం ఇది అని అంత స్పెసిఫిక్ గా అనేక సంఘాలని బలపరుస్తూ అనేక మందితో వాదిస్తూ తర్కిస్తూ ఇది కాదు ఇది సత్యం అని చెప్పి సున్నతి గురించి కూడా మాట్లాడగలిగిన స్థితికి పౌలు ఎలా వెళ్ళారు? హృదయంలో రాయబడిన అనుభవం. హల్లెలూయా. ఆయన మాట వింటున్న అనుభవం. హల్లెలూయా. ఎదురుగుండా గారిడి వాడు కార్యాలు చేస్తున్నప్పుడు ఇది సత్యం కాదు అని గుర్తు ఎలా పట్టారు? అంటే అదొక లెవెల్ ఉంది అని కదా. ఆయన క్రియలు చేయడమే కాదు, ఆయన క్రియలు జరుగుతున్నాయా లేదా కూడా గుర్తుపట్టే అనుభవం. హల్లెలూయా. దేవుడు అటువంటి అత్యున్నతమైన గొప్ప స్థితి ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఇది చెయ్యాలి అంటే, లేదా ఈ స్థాయిలోకి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మన చెవులను, హృదయములను ఆయనకి అప్పగించుకోనాలి. పూర్తిగా ఆయనకు మనం లోబడాలి. పూర్తిగా మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేయాలి. నీ హృదయం ఎవరికి ఇస్తావో వారి క్రియలు నువ్వు చేస్తావు. నీ హృదయం ఎవరిని ఇష్టపడుతుందో వారికి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతుకుతావు. నీ తండ్రి దురాశల్ని నువ్వు చేస్తున్నావు అని చెప్పిన సమయం నీ తండ్రి ఆశల్ని కూడా నెరవేర్చే అనుభవం ఒకటి ఉంది. ఇంకొక యాంగిల్లో చెప్పాలి, నువ్వు ఎవరి ఆశను నెరవేరిస్తే వారు నీ తండ్రి. నువ్వు ఎవరి ఆశను నెరవేరిస్తే వారే నీ తండ్రి. ఈ ఏరియాలోనే మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఆశ ఏంటి, చిత్తం ఏంటి అని పూర్తి స్థాయిలో మనం ఆయనతో ఒక కనెక్షన్ లో ఉండకుండా మన క్రియలు ఆయనకి ఇష్టంగా ఉండవు. అసలు ఆయన ఇష్టమే చేయకుండా ఆయనకి ఇష్టడుగా బ్రతకాలి అంటే సాధ్యం కాదు. అమ్మా, మీ ప్రార్థనలు మీరు చేసుకుంటున్నప్పుడు ఎందుకమ్మా జాయిన్ అవుతారు? మ్యూట్ లో కూడా పెట్టుకోరు. ఎందుకంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు? ఎవరు వారు? కట్ చేయండి వారిని. కనీసం మ్యూట్ లో పెట్టుకోవచ్చు కదా. ఏం నేర్పిస్తున్నారు మిగిలిన వాళ్ళకి? ఈరోజు తీర్మానం తీసుకుందాం, ఆయన క్రియలను అంతం వరకు చేయడానికి ఒక పోరాటం ఉంది అని తెలుసుకుందాం. తీసుకుంటున్న తీర్మానం ప్రకారం నిలబడడానికి, ఆయన ఇష్టం చొప్పున చేయడానికి ఈరోజు తీర్మానం తీసుకోవడమే కాదు, దాని ప్రకారం చేయడానికి కూడా మనం అధిక బలం నొందుదుము గాక. ఆమేన్. మన క్రియలు ఆయన చిత్తానుసారంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే
కొన్ని క్రియలనైనా రేపటి నుంచి చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్.